ప్రతిరోజులాగా ఈ రోజు కూడా సాయంత్రం అవ్వగానే వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇక మా హస్బెండ్కి అయితే వేడిగా ఏదైనా తినాలనిపిస్తే ఇంకా ఈవినింగ్ అయితే ఇక్కడ కారా పొంగల్ అయితే చేస్తున్నాను నేను. బియ్యం ఇంకా పెసరపప్పు రెండు కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకొని కుక్కర్లో కొద్దిగా నెయ్యి వేసుకొని లైట్గా అయితే రోస్ట్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ అంతే. సో తర్వాత ఇక్కడైతే మొత్తం 4 కప్పులు అయితే నీళ్ళు తీసుకున్నాను నేను. 1 కప్పు బియ్యం, 1 కప్పు పెసరపప్పుకేమో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి 2 నుంచి 3 విజిల్ అయితే ఉడకబెట్టుకోవాలి. పొంగల్కైనా బిసిబెళ్ళబాత్కైనా రేషన్ బియ్యం అయితే చాలా బాగుంటుంది. ఇక తిరబాత్ కోసం పచ్చిమిరపకాయలు, అల్లం తురుము, కరివేపాకు, జీడిపప్పు, దాంతోపాటు మిరియాలు దంచి వేసుకుంటున్నాను. సో మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది దంచి వేసామంటే. ఇంకా మనం తినేటప్పుడు కానీ పిల్లలు తినేప్పుడు తీసి పక్కన పడేయరనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక 3 విజిల్ల తర్వాత ఇలా అయితే ఉంది. కన్సిస్టెన్సీని కొంచెం మందంగా కావాలంటే ఇంకొద్దిసేపు అయితే ఉడకనిచ్చుకోండి. ఇంకా తర్వాత ఏమో తిరగబాతుకి అయితే పెట్టుకుని నెయ్యితో అయితే తిరగబాత వేస్తున్నాను. సో దీనికి మంచి టేస్ట్ ఇచ్చేది నెయ్యి, దాని తర్వాత అల్లము, జీలకర్ర అనమాట. తమిళనాడులో ఎక్కువగా సాంబార్ ఇంకా కొబ్బరి చట్నీతో సర్వ్ చేస్తారనమాట. ఇదైతే నేనైతే ఈరోజు కొబ్బరి చట్నీ చేశాను. కొద్దిగా పుట్నాల పప్పు ఇంకా అల్లం కూడా వేసాను. చట్నీకి అయితే చాలా బాగుంది కాంబినేషన్ అయితే. మీకు దేంతో కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.